అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. రైతు రుణమాఫీకి పైసలు రెడీ. 15 ఆగస్టు నాటికి మరో 9,000 కోట్ల రుణం ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాలో జమ చేసే ప్లాన్. కార్పొరేషన్ అవసరం రాదన్న ఆఫీసర్లు భూములు అమ్మాల్సిన పని లేదని క్లారిటీ. ఇప్పటికే ఖజాన్లో 15,000 కోట్లున్నాయట. ఇంకా మరో 9,000 కోట్లను 15 ఆగస్టు నాటికి సమకూర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్న సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగానే నిధులను ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం ముందుగా భావించిన విధి విధానాలు తయారు చేశాక ఆ ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నటువంటి మాట. రైతు సోదరులారా, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతుంది 15 ఆగస్టు లోపట. ఏం చెప్పిండు హరీష్ రావు? నేను రాజీనామా చేస్తా, ఇప్పుడు రుణమాఫీ చేస్తా అంటే నువ్వు ఎట్ట చేస్తావో చూపి, నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నాడు. మరి రాజీనామా కట్టుబడి ఉన్నావా? ఇప్పుడు మాట మీద ఉంటాడా? మాట మీద ఉంటావా? మాట పక్కకు ఉంటాడా?